చూడండి, ఒక ఆయన బైక్ యాక్సిడెంట్ అయ్యిందంట. డ్రెస్సింగ్ చేయించుకోవడానికి వచ్చారు. బైక్ మీద నుండి వెళ్తుండగా వర్షంకి కాలు జారి పడిపోయారట ఆయన. అయితే కాలుకి బాగా పెద్ద ఇంజ్యూరీ అయ్యింది. అయితే క్లీన్ చేస్తుండగా వాళ్ళకి అడిగాను నేను, ఏటి అప్లై చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పౌడర్ అప్లై చేశారట. దానివల్ల కొద్దిగా పెద్దగా అయిపోయింది, ఏం తగ్గలేదు. మన దగ్గర డ్రెస్సింగ్ చేయించుకోవడానికి వచ్చారు. మన దగ్గర ఉన్నటువంటి అవైలబుల్గా ఉన్నటువంటి ఆయింట్మెంటు సోడియం ఫిసిడేట్ అవైలబుల్గా ఉంటుంది మన దగ్గర. సో ఆయింట్మెంట్ అప్లై చేసిన తర్వాత మన దగ్గర డ్రెస్సింగ్ ప్యాడ్స్ ఉంటాయి. అవి నీట్గా 4 వైపుల నుండి కూడా చక్కగా కట్ చేయించుకొని ఆ ఇంజ్యూరీ మీద పర్ఫెక్ట్గా పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత మన దగ్గర సర్జికల్ టేప్ ఉంటుంది. ఆ టేప్ అనేది ఒకవైపు అంటిస్తే సరిపోతుంది. మిడిల్లోన అంటించిన తర్వాత మన దగ్గర బ్యాండేజ్ ఉంటుంది అన్నమాట. ఆ బ్యాండేజ్ అనేది చూడండి, కింద వైపు నుండి ఎప్పుడైనా సరే పైకి అది అలా పెట్టిన తర్వాత అప్పుడు అక్రాస్గా చుట్టిన తర్వాత 2 టైమ్స్ తర్వాత కింద వైపు కూడా పెట్టాలి. చూడండి, ఆయన కాలు పైకి ఎత్తేసారు. సో నేను కూడా ఏమనలేదు, అలాగా చుట్టేస్తాను. చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతాను ఆయన. అలాగే ఆ ముడి ఉంది కదా, ముడికి పైకి మరియు కిందికి కూడాను 2 వైపులు కూడాను చక్కగా కట్టాలి. సో కట్టేసిన తర్వాత కట్ చేసుకొని చక్కగా ముడేసుకుంటే డ్రెస్సింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇంజ్యూరీస్ అయిన తర్వాత డ్రెస్సింగ్ చేసిన తర్వాత అవి వాటర్ తగలనివ్వకూడదు అస్సలు. ఒకవేళ తడిస్తే మాత్రము చాలా ఇబ్బంది అవుతుంది.